లోకంలో ఎక్కడ చిన్న తేడా లేకుండా నీ కంటిలో నరాలని, నీ మెదడులో నరాలని, నీ గుండెలో నరాలని ఎక్కడ చిన్న తేడా లేకుండా ఆ కారుణ్యపు చీకట్లలో చిన్న తేడా లేకుండా సృష్టించిన మహాశక్తిమంతుడైన దైవం ఎక్కడ? మనం ఎవరిని పడితే వాళ్ళకి దేవుడితో సమానంగా ఇచ్చి ఇది దేవుడు అది దేవుడు, నేను ఊరిని దేవుడు కాదన్ను, అందరినీ దేవుడు అంటే అందరికి దండం పెడతా అంటే ఎట్టుందంటే ఎర్రచీర కట్టుకుందల్లా నా పిల్లమే అన్నాడంటే వాడిని ఈ ఊరికి చురికించి కొడతారా? అలాగే కానొచ్చిన వాళ్ళ దేవుడు కాదు, దేవుడు కానరాడు. ఎక్కడుంది అంటే అలా అద్భుతంగా మనిషిని సృష్టించాడు. ఆయన శక్తి. నువ్వు అడుగేస్తున్నావు అంటే మళ్ళీ తల్లి గర్భంలో గుండె కొట్టుకోవటం స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ గుండె ఎప్పుడు ఆగిపోద్ది చెప్పండి? ఆ గుండె ఆగిపోయిందంటే మన ఉంచుతారా భూమి మీద? మట్టిలోకి పెట్టేస్తారు. ఆ గుండె ఎప్పుడు స్టార్ట్ కావాలో ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు ఆఫ్ చేస్తున్నారు? ఆయనే దేవుడు. ఆయనతో సరిసమానమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. కానొచ్చేది దేవుడు కాదు. జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం 24వ శ్లోకం. దేవుడు కానరాడని మీరు చెప్పినటువంటి శ్లోకం మీతోనే చదివిస్తాను. ఎవరు చదువుతారు? చేతులు ఎత్తండి. అంటే మీరు సంస్కృతం చదవకపోయినా అది కూడా తెలుగులోనే ఉంటుంది. తెలుగు ఒకటి చదివితే చాలు. చదువుతారా? 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 24వ శ్లోకం. ఇంకా చదువుతుంటే చాలా పెట్టాము, మీకోసమే పెట్టాము. ఈరోజు అందరికీ జ్ఞానోదయం కావాలి. తదాస్తు దేవుడు అనుగ్రహంతో. ఎందుకంటే ఇప్పటిదాకా అజ్ఞానం అనే చీకట్లో ఉన్నాం. రోజు 2 సూచనలు ఉన్నాయి మనకి, చీకటి వెలుగు. దేవుడు ఎవరో తెలియక అజ్ఞానం అనే చీకట్లో ఇప్పుడు దాకా మనం జీవితం గడుపుతూ ఉన్నాం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మమ బుద్ధయః పరంభావమా జానంతో మమ వేయ మనుత్తమం. 7వ అధ్యాయం 24వ శ్లోకం. కరెక్టే నేను చదివింది? దాని తర్వాత శ్లోకం ఒకసారి అర్థం తీయండి. ఎవరు చదువుతారు ఇక్కడ? ఉందా? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మాన్యంతే మామబుద్ధి. శ్లోకం అర్థమైందా? ఇక మీకు అందరికీ చూపిస్తున్నాను. అర్థమైందా? దీని అర్థం చదువుతున్నాను. నేను శాశ్వతుడును. ఏంటి? దేవుడు చెప్తున్నాడు భగవాన్ వాచాన్ని. నేను శాశ్వతుడును, సర్వోత్తముడును. మీకు ఈ పదాల వివరాలు చెప్పాలంటే ఒక 2-3 గంటలు చెప్పినా శాశ్వతుడు అంటే ఏంటి, సర్వోత్తముడు అంటే ఏంటి 2-3 గంటలు చెప్పినా మీకు బోరు కొట్టదు, నాకు అలుపు రాదు, అలసిపో నేను. అంత గొప్ప మాటలు ఇవన్నీ. ఇంద్రియములకును పంచభూతాలు అని చెప్పాను కదా. పంచభూతాలు ఆయనే తయారు చేశాడు. మానవుడికి పంచేంద్రియాలు ఆయనే ఇచ్చాడు. పంచేంద్రియాలు ఏం చెప్పండి ఒకసారి? కళ్ళు, ముక్కు, నోరు, చర్మము, చెవులు కదా పంచేంద్రియాలు నవరంధ్రాలు మనిషికి దేవుడే పెట్టాడు. ఈ ఇంద్రియములకును అన్నాడు. ఇంద్రియాలంటే కళ్ళు వచ్చినాయా? ఇంద్రియములకును మనస్సుకును, అక్కడ క్లియర్గా చెప్పండి, మనస్సుకును గోచరింపనివాడను. ఉందా? గోచరింపనంటే కానొస్తుందా కానరాడా? గోచరింపడు, కానరాడు. నా పరమభావమును బుద్ధిహీనుడు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద గణ పరమాత్ముడైన నన్ను సాధారణ మనిషినిగా అనగా జనన మరణ చక్రము లోబడి పరిభ్రమించు వానినిగా తలంచుచున్నారు. పుట్టి చచ్చిపోయేవాడు దేవుడు కాదు. చావు పుట్టుకలు దేవుడు మానవుడికి ఇచ్చాడు. అలా పుట్టి చచ్చిపోయిన వాళ్ళని దేవుడు అంటే బుద్ధిహీనులు అంటున్నాడు భగవద్గీతలో. అర్థమవుతుందండి? ఇంకా చాలా గొప్ప శ్లోకాలు ఉన్నాయి, మరొక రోజు మళ్ళీ మనం పెట్టుకుందాం. ఇది 1వ లక్షణం, దేవుడు కానరాడు. అర్థమవుతుందా? 2వ లక్షణం ఏంటంటే దేవుడు పుట్టించేవాడు దేవుడా, పుట్టేవాడు దేవుడా? చెప్పాలి అందరూ ఒకసారి. ఆకలి అవుతుందా? కాకలేదా? రైట్.
పుట్టించేవాడే దేవుడు, పుట్టినోడు దేవుడు కాదు. పుట్టినోడు దేవుడు అనొచ్చా? మరి అనొచ్చా? అనకూడదు. ఇది భగవద్గీతలో ఎక్కడుంది? ఇది సేమ్ ఖురాన్లో ఉంటుంది. అవ్యక్తము అంటే ఆయన మనల్ని చూస్తున్నాడు కానీ మనం ఆయన్ని చూడలేము. 6వ అధ్యాయంలో ఉంటుంది, ఖురాన్లో ఉంటుంది. అది ఖురాన్ ఏమైనా ఉంది ఇక్కడ? 6వ అధ్యాయంలో ఉంటుంది. సరే, మనకి సమయభావం నేను తర్వాత మీకు వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు రెండో క్వాలిటీ ఏం తెలుసుకున్నాం? ఆయన ఒక్కడే, ఆయన కనిపించడు భూలోకంలో. రెండోది, పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? పుట్టించేవాడే దేవుడు. మరి పుట్టినోడు దేవుడు అవుతాడా? కూర్చుంటాండి, కూర్చోవాలా? 10వ అధ్యాయం తీయండి బుజ్జి. 10వ అధ్యాయం అంటే విభూతి యోగం అని ఉంటుంది. పేజ్ నెంబర్ చెప్తాను నేను. 223 పేజ్ నెంబర్. 223 పేజ్ నెంబర్. యో మామజమనాదిం చవేత్తి లోకమహేశ్వరం అసంబుడస్సమత్యేసు సర్వపాపైః ప్రముచ్యతే. ఉందా? కరెక్టేనా శ్లోకం? తెలుగు అర్థం ఒకసారి నువ్వు చదువు నాన్న, చదువు. తెలుగు అర్థం. కూర్చో. నన్ను యథార్థముగా జన్మరహితునిగాను, అంటే ఆయనకి జన్మ ఉండదు, జన్మించేవాడు దేవుడు కాదు. అనాది అయిన అంటే మనుషులందరినీ పుట్టించకముందు, భూమి ఆకాశాలను పుట్టించకముందు దేవుడు ఉన్నాడు. అనాది అంటే అదనమాట. అనాది అయిన వాణిని గాను, సకల లోక మహేశ్వరిని గాను, అంటే భూలోకం ఒకటే కాదు, 7 లోకాలు ఉంటాయి అంటారు కదా. 7 కానీ, లేకుంటే స్వర్గలోకం, నరకలోకం, భూలోకం, ఇలా 3 లోకాలైనా 3 లోకాలైనా అన్నిటికీ యజమాని భగవంతుడు ఒక్కడే. సకల లోక మహేశ్వరిని గాను తెలుసుకున్నవాడు మానవుల్లో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. పాపాల నుంచి దూరం అయితే మనకి భగవంతుడి దగ్గర అవుతాడు. అప్పుడు మీరు ఇంట్లో ఉన్నా, ఇంకా వ్యాపారంలో ఉన్నా, ఇంకా బయట ఉన్నా, ఎక్కడున్నా, సమాజంలో ఉన్నా శుభాలే శుభాలు. అర్థమవుతుందా? పాపాత్మలమే శుభాలు ఉంటాయా, పుణ్యాత్మలమే శుభాలు ఉంటాయా? పుణ్యాత్మలమే శుభాలు ఉంటాయి. దేవుడికి జన్మ లేదు అనే విషయం 10వ అధ్యాయంలో 3వ శ్లోకంలో క్లియర్గా నేను భగవద్గీత నుంచే చూపిస్తున్నాను. సేమ్ ఖురాన్లో 112వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. లం యలిద్ వలం యూలద్. దేవుడికి ఎవరు సంతానం ఉండరు, దేవుడు కూడా ఎవరి సంతానం కాదు. దేవుణ్ణి కనాలంటే దేవుడై ఉండాలి, మళ్ళీ దేవుడికి పుట్టాలంటే దేవుడై ఉండాలి. ఇంకా దేవుడు ఇప్పుడు మనుషులకు పుట్టిన వాళ్ళు మనుషులు అన్నాం, పక్షులు పుట్టిన వాళ్ళు పక్షులు అన్నాం, అర్థం చేపలు పుట్టిన వాళ్ళు చేపలు అన్నాం. మరి దేవుడికి పుట్టాలంటే దేవుడై ఉండాలి, మళ్ళీ దేవుడికి కూడా మళ్ళీ ఇంకా దేవుడితోనే నిండిపోద్ది భూమి అంతా కూడా. కాబట్టి ఆయన పుట్టాడు, ఆయన భూమి ఆకాశాలని సృష్టించకముందు ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? పుట్టించేవాడే దేవుడు అంటే రాములు వారు పుట్టారు, యేసు వారు పుట్టారు, ముహమ్మద్ వారు పుట్టారు, శ్రీకృష్ణ వారు పుట్టారు. ఇలా వీళ్ళందరూ భూమి మీదకి వచ్చిన వాళ్ళు గురువులు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు చూపించిన మార్గాన్ని అనుసరించాలి, అంతేగాని వాళ్ళని ఎవ్వరిని తీసేయకూడదు. వీళ్ళందరూ కూడా ఆపద వచ్చినప్పుడు దేవుడా అని పైకే చూశారు. అర్థమవుతుందా? ఆది గురువు అన్నాడు శివుడు, కూర్చొని మంచి ప్రశాంతంగా ఉన్నప్పుడు అని తపస్సు చేశాడు. ఆయనకి భార్య ఉంది. ఎవరు భార్య పేరు చెప్పండి? పార్వతి ఉంది. ఇంకో భార్య ఉంది గంగ. అర్థమవుతుందా? మళ్ళీ ఆయనకి కొడుకులు ఉన్నారు, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, అయ్యప్ప. అర్థమవుతుందా? ఆయన కొడుకులు ఉన్నాడు. ఏమంటే భార్య ఉంటే సంసారం చేయాలా వద్దా? సంసారం చేస్తే పిల్లగాలు పుట్టారా పుట్టలేదా? కాబట్టి ఆయన నుంచే మానవ సంతానం స్టార్ట్ అయిందని హైందవ గ్రంథాల ప్రకారం చెప్తారు. కానీ కొన్ని ఏం చెప్తున్నాయంటే కొన్ని గ్రంథాలు ఆది మానవుడు అవ్వ ఆదం అని చెప్తారు. బైబిల్ కానీ ఖురాన్ కానీ భవిష్య పురాణం కూడా అవ్వ ఆదం అని చెప్తారు. ఆయనకున్న మరొక పేరు ఏంటనేది మనకి తెలియదు, ఆయన ఎప్పుడు పుట్టాడంటే మనకి తెలియదు. కానీ ఆయన కూర్చొని ఓం అని తపస్సు ఎవరికి చేశాడు? శివుడు కూర్చొని, పరమేశ్వరుడు ఈశ్వరుడు కూర్చొని ఎవరికి తపస్సు చేశాడు? ఆలోచించలవద్దా? ఆ దేవుడికి చేశాడు. ఆయన గాలి పీల్చాడు, ఆయన భార్య ఉంది. అర్థమవుతుందా? ఈయన ఆది గురువు, శివపురాణం చెప్తుంది. ఈయనని గౌరవించాలి. ఈయనకి కోపం వచ్చినప్పుడు తాను వాడిండు, ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడికి తపస్సు చేసిండు. ఆయన ఎవరికైతే తపస్సు చేసిండంటే సర్వేశ్వరుడికి చేసిండు. సర్వేశ్వరుడికి
ఈశ్వరుడు వేరు, సర్వేశ్వరుడు వేరు. ఇప్పుడే చెప్పాను కదా, సకల లోక మహేశ్వరునిగాను తెలుసుకున్నవాడు జ్ఞానం. అర్థమవుతుందా? అలాగే సెకండ్ ఎవరు ఉన్నారు తర్వాత? రాముల వారు ఉన్నారు. రాముల వారు కూడా దశరథ మహారాజుకి 3 భార్యలైతే ఆ పెద్ద భార్యకి పుట్టిన కొడుకుకి పేరు పెట్టాలని తన రాజ్యంలో ఉన్న సంస్కృత పండితుని, ఆస్థాన పండితుని పిలిచి, అయ్యా నాకు ఒక కొడుకు పుట్టాడు, మంచి పేరు పెట్టండి అని అంటే, ఆ సంస్కృత పండితులు దేవుడికున్న 1000 పేర్లో నుంచి సహస్రనామాలు అంటారు. దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? 1000 పేర్లు ఉన్నాయి, సహస్రనామాలు అంటారు. ఆ పేరులో రామ అనే పేరు తీసి దశరథ మహారాజు పెద్దవారికి పుట్టిన కొడుక్కి పేరు పెట్టారు.